హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గాయ్స్, సంక్రాంతికి 3 మూవీస్ రిలీజ్ జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. లైక్ వేరే సినిమాలు కూడా రాలేదు, ఎందుకంటే టాలీవుడ్ ఈజ్ గోయింగ్ క్రేజీ అండ్ టాలీవుడ్ ఈజ్ షైనింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో లైక్ నాకైతే చాలా ఇన్స్పైరింగ్ ఉంది. అండ్ ఎందుకంటే 3 మూవీస్ రావడం వల్ల అసలు ఎక్కడ సినిమాలు రిలీజ్ అవ్వలేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ కమింగ్ టు గైస్, మూవీకి వచ్చేస్తే లైక్ 3 మూవీస్ లైక్ ఆకట్టు విధంగా లైక్ 3 మూవీస్ ఎక్స్ట్రాడినరీగానే ఉన్నాయి. ఎందుకంటే లైక్ సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ జనాలకి. అన్ని సినిమాలు బాగుండాలని కోరుకుంటాను, నేనైతే అందులో ఫస్ట్ ఒకరిని. లైక్ అన్ని సినిమాలు బాగుండాలని కోరుకుంటాను, ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూసర్ అంత కష్టపడి తీసి లైక్ అన్ని సినిమాలు బాగుండాలని కోరుకుంటాము. సో నాకు కూడా అయితే లైక్ ఆల్మోస్ట్ 3 నచ్చాయి. కాకపోతే దాంట్లో మనము ఆబ్వియస్లీ ప్లస్ మైనస్ అనేది కంపల్సరీ ఏ సినిమాకైనా ఉంటాయి. కమింగ్ టు ఫస్ట్ మేజర్ మూవీ వచ్చేసి ఫస్ట్ మనకు జనవరి 10th వచ్చిన మూవీ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ విషయానికి వస్తే లైక్ ఆల్మోస్ట్ ఎందుకంటే 3-4 years నుంచి కంటిన్యూగా సినిమా తీస్తూ ఉన్నారు. మధ్యలో చాలా చేంజెస్ జరిగింటాయి, కోవిడ్ వచ్చింది, అదేంది ఇదేంది. లైక్ మనము చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ లైక్ పార్ట్ 5 చూసుకుంటే చాలా బాగుంది. ఎందుకంటే లైక్ అప్పన్న క్యారెక్టర్ కానీ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ లైక్ రామ్ చరణ్ గారు అయితే లైక్ 200% ఇచ్చారు. లైక్ నా విషయానికి వచ్చేస్తే, ఎందుకంటే చాలా మంది రివ్యూస్ కూడా చూస్తే చాలా మంది నెగిటివ్ ఇవ్వడం వల్ల సినిమా డౌన్ అయింది అనేది అందరికి తెలుసు. ఆల్రెడీ తమన్ గారు కూడా దాని మీద వీడియో చేయడం జరిగింది మేము. అండ్ ఎందుకంటే లైక్ ఫస్ట్ 4 o'clock షోకి చాలా నెగిటివ్స్ వచ్చేసాయి. చాలా మంది పెద్ద రివ్యూస్ వాళ్ళందరూ నెగిటివ్ ఇవ్వడం వల్ల సినిమా చాలా డెవలప్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రోజు చూసుకుంటే నేను మళ్ళీ జెన్యున్ రివ్యూ తీసుకుంటే లైక్ చాలా బాగుంది అనేసి చెప్పడం జరిగింది చాలా మంది. సో ఎక్కడ మైనస్ అంటే ఎందుకంటే నేను సినిమా చూసినాక నేను కూడా రివ్యూ చెప్పాలి కాబట్టి లైక్ నాకైతే లైక్ కొన్ని చోట్ల ఎందుకంటే ఒక 2 సీన్లు ఫస్ట్ యాజ్ ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చి ఒక మల్టీప్లెక్స్ లైక్ ఒక గవర్నమెంట్ రూల్ ప్రకారం కట్టలేదని పడగొట్టేస్తారు అక్కడ. సో అది సీజ్ చేస్తాడు. నెక్స్ట్ బియ్యం గోడౌన్కి వెళ్ళి అక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. ఆ 2 సీన్ల వల్ల ఆ 2 సీన్ చూస్తాము. చూసిన తర్వాత ఏమవుతుంది అంటే కంపల్సరీ ఆ 2 సీన్స్ తర్వాత కంటిన్యూగా అదే రేంజ్లో ఉండాలని అనుకుంటారు. లైక్ శంకర్ గారి మూవీస్ మనం భారతీయుడు కానీ లైక్ ఒకే ఒక్కడు కానీ అదే రేంజ్లో వెళ్ళాలనుకుంటారు. కాకపోతే ఇక్కడ శంకర్ గారు ఏం చేశారంటే లైక్ ఇప్పుడున్నట్టు తగ్గట్టుగా అందరికీ రామ్ చరణ్ గారి ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని సాంగ్స్ ఉండాలి, మంచి లవ్ ట్రాక్ ఉండాలి అనే విధంగా అక్కడ ఏమైందంటే ఆ 2 సీన్ల తర్వాత ట్రాక్ తప్పుతాడు, లైక్ లవ్ ట్రాక్ వెళ్తుంది. అక్కడ కొంచెం స్క్రీన్ ప్లే డల్ అయినట్టు అనిపించింది. నిజమే, అదైతే నాకైతే అనిపించింది. అది కొంతమంది నచ్చొచ్చు కూడా. నాకైతే అక్కడ కొంచెం డల్ అన్నట్టు అనిపించింది. అక్కడి నుంచి కొంచెం స్క్రీన్ ప్లే ఫ్లక్చువేట్ అయితే ఉంటుంది అనమాట. సినిమా బాగుంటుంది కంప్లీట్గా. మళ్ళీ అప్పన్న స్టోరీకి వెళ్తాడు, శ్రీకాంత్ గారి క్యారెక్టరు అండ్ ఇంకోటి ఎవరు సముద్రకని గారి క్యారెక్టర్ క్రూషియల్ రోల్స్. సో అక్కడంతా జరుగుతూ ఉంటుంది. సునీల్ గారి క్యారెక్టర్ కానీ మధ్యలో బ్రహ్మానందం గారు వస్తారు బార్డర్ దాటే దగ్గర. అతను వేరే ఊరికి వెళ్తే అక్కడ బార్డర్, అక్కడ ఉంటాయి సీన్లు చాలా వరకు ఎంగేజింగ్నే ఉంటాయి. బట్ నాకు ఎక్కడ కొంచెం సీన్లో డల్ అనిపించింది అంటే సడన్గా సీరియస్ వెళ్ళే దగ్గర అక్కడ లవ్ స్టోరీ తీసుకెళ్తాడు, అక్కడ నాకు కొంచెం స్క్రీన్ ప్లే డల్ అనిపించింది. అందువల్ల ఫ్లాప్ అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు. బట్ అది ఒకరిది ఒక ఒపీనియన్ కదా. బట్ అది అక్కడ అంత నెగిటివ్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాను, ఎందుకంటే మూవీ అయితే 1 time వాచబుల్ అండ్ యావరేజ్ కూడా. అయితే ఆ ఒక సాంగ్ ఇది ఎందుకు తీసేసారో తెలియదు, మరి అది కూడా పెట్టింటే బాగుండేది. ఎందుకంటే అంత కష్టపడి తీసి నాన్న హైరానా సాంగ్ పెట్టకపోవడం అనేది డిసప్పాయింటెడే. సో దట్ ఈస్ ద థింగ్. బట్ ఓవరాల్ అయితే గేమ్ చేంజర్ మూవీ ఇట్స్ నాట్ ఏ ఫ్లాప్, ఇట్స్ ఏ గుడ్ మూవీ, 1 time వాచబుల్. కాకపోతే మనం శంకర్ పాత మూవీ ఒకే ఒక్కడు, భారతీయుడు అండ్ రోబో అండ్ శివాజీ ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రతి మూవీ అలా చేయాలంటే కష్టం కదా. ఎందుకంటే శంకర్ గారు ఈ మూవీ లైక్ రామ్ చరణ్ గారి ఓవరాల్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని తీశారనిపించింది. దానివల్ల అట్లయింది అనేసి అనుకుంటున్నాను నేనైతే. బట్ తీసేసిన మూవీ అయితే కాదు, అండ్ ఇట్స్ గుడ్ మూవీ, వాచబుల్ నా పరంగా అయితే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ ఫర్ గేమ్ చేంజర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డాకు మహారాజ్. ఆల్రెడీ డాకు మహారాజ్కి అయితే లైక్ బాలయ్య బాబు గారు రీసెంట్గా అన్స్టాపుల్ తీశారు. అన్స్టాపుల్ తర్వాత చాలా ఫేమ్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఈస్ కమింగ్ బ్యాక్ విత్ 3 blockbusters, లైక్ 3 back to back. లైక్ ఫస్ట్ చూసుకుంటే సింహ కానీ లైక్ బోయపడది గారు 3 blockbusters, మళ్ళీ నెక్స్ట్ 3 blockbusters అట్లా కంటిన్యూ కొడుతూనే ఉన్నారు. సింహ, అఖండ, లెజెండ్, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ దానికి ముందు కూడా భగవంత్ కేసరి అన్నీ లైక్ వాళ్ళ గ్రాఫ్ చూసుకుంటే ఇట్లా వెళ్తూ ఉన్నాడు. లైక్ తీసేది అంత పైన ఇండియా కాకపోయినా కూడా లైక్ లోకల్లో అట్లా ఇమేజ్ వచ్చేసింది. ఒక ఫ్లాప్లో ఉండే బాలయ్య బాబు గారు ఒక రేంజ్కి రావడం అనేది చాలా గ్రేట్. నా పరంగా అయితే పర్సనల్గా ఐ ఫీల్ మోర్ హ్యాపీ ఫర్ బాలయ్య బాబు గారు. ఎందుకంటే ఆ గ్రాఫ్ నుంచి అట్లా రావడం అనేది
కంటిన్యూగా బ్లాక్ బస్టర్లు ఇవ్వడం అనేది, అండ్ కోవిడ్ కూడా ఫస్ట్ మూవీ బాలయ్య గారితో వచ్చింది డిసెంబర్లో, అప్పుడు 2021-20లోనో. సో అది అయితే వండర్ఫుల్ థింగ్, ఎందుకంటే అతనే స్టార్ట్ చేశారు. సో డాకు మహారాజ్ విషయానికి వచ్చేసి ఓవరాల్గా ఇది కూడా లైక్ కంప్లీట్గా లైక్ బాబీ గారిది లాస్ట్ మూవీ వచ్చేసి వాల్తేరు వీరయ్య. లైక్ ప్రతి మూవీ వాల్తేరు వీరలాగా ఉండాలని చెప్పలేము. దీంట్లో ఏంటంటే బాలయ్య గారి మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఆయన. బాలయ్య గారి సీన్స్ కానీ బాగానే రాసుకున్నారు. బట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెము ఫైట్స్ ఇవన్నీ రొటీన్కి వెళ్ళిపోతాయి. చూసుకుంటే సినిమా ఓవరాల్గా బాగుంటుంది. స్టోరీ లైక్ కొంచెం స్టోరీ ఓల్డ్ది అయినా కూడా అతను తీసుకెళ్లే విధానం బాగుంటుంది. ఇనిషియల్గా పాపను కాపాడడం కానీ, లైక్ బాలయ్య గారిని చూపించడం కానీ, లైక్ ఫారెస్ట్లో అంతా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ జరుగుతూ ఉంటుంది. అంతా బాగానే ఉంది. తమన్ మ్యూజిక్ కానీ, మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి డాకు మహారాజ్కి తమనే వన్ మ్యాన్ షో. లైక్ ఎందుకంటే కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్తోనే లేపుకొచ్చాడు టీజర్ దగ్గర నుంచి, లైక్ రిలీజ్ ట్రైలర్ దగ్గర నుంచి. ఎందుకంటే రిలీజ్ ట్రైలర్ కూడా మేము వీడియో చేసాము. సో నాకైతే చాలా పవర్ఫుల్గా అనిపించింది రిలీజ్ ట్రైలర్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ద్వారా. సో కంప్లీట్గా బాగుంది. లైక్ ఇది కూడా చూడొచ్చు, బట్ నాట్ అప్ టు ద లైక్ పాత మూవీస్తో, లైక్ బాబీ గారి పాత మూవీస్ ఇంపాక్ట్ అయితే కదలేదు నాకైతే అనిపించింది. ఎందుకంటే నాకు నచ్చింది చెప్పాలి కదా, సో అది నచ్చొచ్చు కూడా. బట్ ఇది కూడా తీసేసే మూవీ అయితే కాదు సంక్రాంతికి, ఎందుకంటే బాలయ్య గారి స్టెప్స్ కానీ, లైక్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది, ఎంగేజింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఒకటి కొంచెం ఫైట్స్ దగ్గర రెగ్యులర్ అనిపించింది. ఇంకా బాగా తీసిండొచ్చు అనిపించింది బాబీ కొల్లి గారు. లైక్ ఓవరాల్గా అయితే లైక్ ఫస్ట్ హాఫ్ మొత్తము, సెకండ్ హాఫ్లో ఇంజనీర్గా వచ్చి కాపాడుతూ ఉంటాడు. లైక్ ఒక వాటర్ అక్కడ నార్త్లో వాటర్ రాకపోవడం వల్ల ఎట్లా అనేది, ఒక సివిల్ ఇంజనీర్గా ఎలా అనేది సెకండ్ హాఫ్ బ్యాక్గ్రాఫ్లో వస్తాడు. అండ్ ఇక్కడ కంప్లీట్గా లైక్ అదే క్యారెక్టర్లో వచ్చేసి ఇక్కడ కాపాడడం అనేది, లైక్ అక్కడ వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఆ పాపను కాపాడడం ఎట్లా అనేది బాగానే చూపించారు. స్టోరీ అంతా బాగానే ఉంది. బట్ ఇంకా ఫైట్స్ కానీ కొంచెం ఎంగేజింగ్గా తీసుంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. సో దట్ ఈస్ ద రివ్యూ ఫ్రమ్ డాకు మహారాజ్. అయితే రెండు సినిమాలు లైక్ మన గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ రెండు తీసే సినిమాలు అయితే కాదు. సో దట్స్ ఇట్. ఎందుకంటే రెండు మనం ఒక 150 పెట్టి వెళ్ళి చూడొచ్చు, అట్లా మనం తీసేసి నీకైతే లేదు. సో దట్ ఈస్ ద థింగ్. హ్యాట్స్ ఆఫ్ టు బాబీ కొల్లి గారు అండ్ శంకర్ గారు, లైక్ కమింగ్ ఫర్ సంక్రాంతి. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. అదైతే ఆల్మోస్ట్ ఎందుకంటే ఫిక్స్ అయిపోయాయి జనాలు. ఇది ఇక రెండు సినిమాలు బాగాలేకపోయినా మనం కంపల్సరీ సంక్రాంతికి వస్తున్నాము, ఫెస్టివల్ కామెడీ ఉంటుంది, కామెడీ పరంగా కొడతారు అనేసి ఫిక్స్ అయిపోయినారు. ఇంకోటి ఏంటంటే గోదావరి గట్టు అనేది ఏమైందంటే కంపల్సరీగా సాంగ్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుంది. ఎందుకంటే టాప్ ఆల్ ఓవర్ ద వరల్డ్ లో టాప్ 3 or 4 సాంగ్ దాకా వెళ్ళిపోయింది. అది అంత ఫేమస్. మేము కూడా చేసాము, మాది కూడా హైయెస్ట్ వ్యూస్ వచ్చింది అది గోదావరి గట్టుది. సో దట్ వాజ్ ద ఇన్స్పైరింగ్ థింగ్ అనమాట. సో దానివల్ల ఏమైపోయిందంటే సంక్రాంతి యునానిమస్ గా హిట్ అయిపోయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజు చేసుకున్నారు లేదు కానీ అడ్వాన్స్ బుకింగ్ దీనికి మాత్రం తీసుకెళ్ళాయి బుకింగ్స్ సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే గేమ్ చేంజర్కి ఫస్ట్ 4 o'clock షోలోనే కొంచెం నెగిటివ్ రివ్యూస్ పడడం వల్ల, అండ్ డాకు మహారాజు కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవ్వడం వల్ల, లైక్ ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కంపల్సరీ. లైక్ ఎందుకంటే సంక్రాంతికి అందరు ఊర్లోకి వెళ్ళింటారు. లైక్ మన కోస్తాంధ్ర, రాయలసీమ, విజయవాడ, గుంటూరు ఇట్లా చూసుకుంటే అందరు ఇంటికి వెళ్తారు. సో కంపల్సరీ ఫ్యామిలీ మొత్తం వెళ్తారు. అమ్మ నాన్న చెల్లెలు తమ్ముడు, అక్క చెల్లెలు, పిన్ని, అత్త, అమ్మ అందరు వెళ్తారు. ఎందుకంటే ఫ్యామిలీ మూవీస్ కోరుకోనుకుంటారు. అండ్ కామెడీకి అది పెట్టింది పేరు ఫర్ అనిల్ రావుపూడి గారు. ఎందుకంటే ఆల్రెడీ F1, F2 ఇది థర్డ్ మూవీ విత్ బ్లాక్ బస్టర్ విత్ వెంకటేష్ గారు. సో ఇంకా కంప్లీట్గా ఏదైతే అడ్వాన్స్ బుకింగ్, అసలు సినిమా చూడక ముందే పాజిటివ్ టాక్ ఉంది దీని మీద, అట్లా అయిపోయింది అనమాట. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు మార్కెటింగ్ అలా చేశారు. లైక్ బొబ్బిల్ రాజా అని చెప్పేసి, ఘర్షణ అని చెప్పేసి దిల్రాజు గారు చూపించడము, ప్రమోషన్స్ అయితే పిచ్చిగా చేశారు. సో అది క్రింజ్ కామెడీ అనేది కూడా క్రింజ్ కామెడీ పెడతారు అనిల్ రావుపూడి అనేది కూడా టాక్ వచ్చింది. బట్ ఓవరాల్ చూసుకుంటే గైస్ నాకైతే మాత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా లైక్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పలేను. బట్ కాకపోతే ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్ళాడు. ఎక్కడ నీకు బోర్ కొట్టదు. 1 hour 25 minutes ప్లాట్ మూవీ. బట్ వన్ మ్యాన్ షో 100% వెంకటేష్ గారు అయితే లాక్కొని వచ్చారు. అండ్ చిన్న మెసేజ్ పెట్టడం కూడా, లైక్ ఒక టీచర్ మనం ఎలా గౌరవించాలి అనేది. సో ఓవరాల్గా అయితే సినిమా లైక్ వెంకటేష్ గారు అండ్ ఐశ్వర్య రాజేష్ గారు అయితే చిచ్చి పడేశారు. చాలా న్యాచురల్గా ఉంది. అండ్ తన క్యారెక్టర్ కూడా లైక్ చాలా మన ఇంట్లో అమ్మాయి ఎలా ఉంటుందో, ఒకవేళ మన వైఫ్ ఒక పల్లెటూరులో ఒక వైఫ్ ఎలా ఉంటుందో, లైక్ బా అని చేసి ఆ వర్డ్ వాడడం కానీ చాలా కనెక్ట్ అయ్యారు చాలా మంది. ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. అండ్ ఇంకోటి అయితే బుడ్డోడు వస్తాడు, బుల్లిరాజ్ అని చెప్పేసి.
పొట్టిరాజా అని చెప్పేసి అతని బుడ్డోడి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అటు చిన్నప్పుడు ఈ రీసెంట్గా ఏమవుతుందంటే ఓటీటీ చూసి చెడిపోవడం వల్ల, ఓటీటీ వల్ల చిన్నపిల్లలు ఎలా చూడడం వల్ల ఎలా తిట్లు నేర్చుకుంటున్నారు ఎలా అని చెప్పేసి చూపించారు. సో వాళ్ళిద్దరి మధ్య వచ్చేసి సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కొంచెం ఓవర్ అయినా కూడా ఆ క్యారెక్టర్ కొంచెం ఓవర్ అయింది, బట్ ఓవర్ అయినా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. కామెడీ క్రియేట్ చేసేది అండ్ ఎంగేజింగ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు సాంగ్స్ విషయాన్ని మనకి చెప్పాల్సి అవసరం, ఆల్రెడీ సాంగ్స్ ముందే బ్లాక్ బస్టర్నే. స్టార్టింగ్ విత్ గోదావరి గట్టే సాంగ్ వస్తూ ఉంటుంది. సాంగ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మీను సాంగ్, తర్వాత సెకండ్ హాఫ్లో సంక్రాంతి సాంగ్, బ్లాక్ బస్టర్ సాంగ్ వెంకటేష్ గారు పాడింది. అన్నీ లైక్ సంక్రాంతికి వస్తున్న మెయిన్ ఎందుకు అంతమందికి రీచ్ అయిందంటే మెయిన్ ప్లస్ కామెడీ అండ్ ఇంక ఎక్కడ నెగిటివ్ అనేది లేదు ఈ సినిమాకి. ఎందుకంటే ముందే సాంగ్స్ బ్లాక్ బస్టర్ అవ్వడము అండ్ ఈ రెండు సినిమాలు కొంచెం అటు ఇటు కొంచెం గేమ్ చేంజర్ కొంచెం ఫ్లోర్ క్లాక్స్ నెగిటివ్ ఆడడము అండ్ డాకు మహారాజ్ కొంచెం ఫైట్స్ అవి ఎక్కువ ఉండడము, దబిడి సాంగ్ కొంచెం అక్కడ నెగిటివ్ ఫామ్ పడింది. సో అక్కడ ఏంటంటే ఆబ్వియస్లీ కొంతమంది జనాలు రారు, అరే ఏంది ఇట్లా అయిందని చెప్పేసి. దీనికి ఏంటంటే యునానమస్గా అసలు రిలీజ్ ముందే అయింది, అందుకు ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని డిసైడ్ చేశారు జనాలు అయితే. నాకైతే మాత్రం గైస్ అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి. లైక్ కమింగ్ విత్ శంకర్ గారు విత్ గేమ్ చేంజర్ అండ్ బాబీ కొల్లి గారు విత్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం విత్ వెంకటేష్ గారు అండ్ అనిల్ రావుపూడి. లైక్ ముగ్గురు దాంట్లో ఇద్దరు ప్రొడ్యూసర్లు దిల్రాజు గారిదే. సో ఎందుకంటే ఒక సినిమా అన్ని సినిమాలు బాగుండాలి, ఎందుకంటే ఇండియానే వెయిట్ చేసింది ఏ సినిమాలు రిలీజ్ చేయకుండా. సో టాలీవుడ్లో 3 సినిమాలు అది ఆల్ ఓవర్ ద ప్రపంచమే, ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్ళాయంటే వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ మూవీ. సో నేనైతే అన్ని సినిమాలు బాగున్నాయని చెప్తున్నాను, ఏది ఫస్ట్ పొజిషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇది జనాలు ఇచ్చారు సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ పొజిషన్ అని చెప్పేసి. నేనైతే అన్ని బాగుండాలని కోరుకుంటాను. అన్ని బాగానే ఉన్నాయి, అన్ని సినిమాలు చూడొచ్చు. 150 200 పెట్టి మనము సినిమా తీసే సినిమాలు అయితే కాదు. సో నాకైతే సంక్రాంతి విన్నర్ అయితే అన్ని 3 సినిమాలు చూస్తాను నేనైతే యునానమస్గా. అన్ని బాగున్నాయి నాకైతే. కాకపోతే ప్లస్ మైనస్లు ఉన్నాయి, లైక్ గేమ్ చేంజర్లు కానీ డాకు మహారాజులు కానీ ప్లస్ మైనస్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. బట్ మరీ తీసేసే వాటర్ ఫ్లాప్ సినిమాలు అయితే కాదు. సంక్రాంతికి వస్తున్నవి ఏంటంటే కంప్లీట్గా కామెడీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ కాబట్టి అది కంప్లీట్గా నీకు ఎక్కడ బోర్ కొడదు. 1 hour 25 minutes నీకు బయటికి వచ్చింది, ఒక మెసేజ్ ఉంటుంది, టీచర్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పేసి. ఇంకోటి కంప్లీట్గా వెంకటేష్ గారు అయితే లాక్కొని వచ్చారు మూవీని, కంప్లీట్గా ఎంగేజింగ్ ఉంటుంది. సో దట్స్ వై అది యునానిమస్గా జనాలే హిట్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ గైస్. నా రివ్యూ అయితే అన్ని సినిమాలు బాగున్నాయి. విన్నర్ విల్ బి మీరే చెప్పండి, కామెంట్ సెక్షన్లో మీరే కామెంట్ చేయండి మీకు ఏ సినిమా నచ్చిందో. ఎందుకంటే నేనైతే అన్ని విన్నరే, లైక్ 1 2 3 అంటారు కదా, అట్లేం లేదు. అన్ని సినిమాలు బాగున్నాయి, అన్ని బాగానే ఉంటాయి. బట్ జనాలు విట్ చేసింది మాత్రం సంక్రాంతికి వస్తున్నాము. సో లైక్ మీరేమనుకుంటారో, లైక్ నా వీడియో చూసేవాళ్ళు కానీ, వీడియో చూసిన వాళ్ళు, చూడబోతున్న వాళ్ళు కానీ, లైక్ మీరేమనుకుంటున్నారో, లైక్ మీరు ఈ 3 సినిమాలు చూసింటే మీకే మూవీ బాగా నచ్చింది, మీరు ఏది విన్నర్ అనుకుంటున్నారు, ప్లస్ మైనస్ ఏ దాంట్లో ఉన్నాయి, అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నాకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టైం నేనేమైనా మిస్ చేసింటే. సో దట్స్ ఇట్ గైస్. లైక్ సో అదేవిధంగా మా కంటెంట్ నచ్చింది కనుక చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.